హలో అండి, వెల్కమ్ టు అండ్ రోడ్ టు ఫుడ్. ఈరోజు మనము పండుగప్ప కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదైతే పులుసు కాదండి, ఇగురు. సో దానికోసం ముందు మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేయాలి. దానికోసం మనం 1 స్పూన్ ధనియాలు తీసుకోవాలండి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కట్ చేసుకున్న అల్లం, 2 దాల్చిన చెక్కలు, 7 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు. ఇవి మనం మిక్సీ చేయాలండి. మిక్సీ చేసేసాక మనకి పౌడర్లో వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 1 కప్ ఆనియన్స్ యాడ్ చేయాలి. అవి యాడ్ చేసేసాక మళ్ళీ మిక్సీ చేయాలి. అవి మిక్సీ చేసాక మనకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పేస్ట్లా ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న చిల్లీ వేయాలి. ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసేయాలి. అది ఒక 3 మినిట్స్ వరకు ఆ మసాలా ఆయిల్లో ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి, ఒక 3 మినిట్స్ వరకు. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసి బాగా కలపాలి మొత్తం. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేయాలండి. కారం అయితే ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కదా, సో ఎక్కువే పడుతుంది. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కారం వద్దు ఎక్కువ అలా అనుకుంటే మీ ఇష్టం, మీకు ఎంత అనుకుంటే అలా 1 స్పూన్ ఆర్ 1.5 వేసుకోవచ్చు, మీ ఇష్టం. బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేయాలండి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని తిప్పాలండి. ఇలా చేస్తే బోత్ సైడ్స్ మసాలా అనేది పడుతుంది ముక్కకి. సో ప్రతి ముక్కని బోత్ సైడ్స్ తిప్పాలి మనం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేయాలండి. చిన్న గ్లాసే, పెద్ద గ్లాస్ కాదు. కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసాక అలా ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత మనం దాని మీద మూత అయితే పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడికించాలి. మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే చూసారు కదా, చిక్కబడింది. ఒక 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేయాలండి. అండ్ కొంచెం కొత్తిమీర. ఈ 2 వేసేసాక ఒక 5 మినిట్స్ వరకు మనం ఈ కర్రీని అయితే ఉడికించాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఇంకా వాటరీగా ఉంది అనుకుంటే అది ఇగురు కింద ఫామ్ అయ్యేదాకా మీరు ఉంచుకోవచ్చు.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. అంతే అండి, పండుగప్ప కర్రీ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.